హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? ప్రియమైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీకు అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. మేమైతే సువార్తకైతే వెళ్తున్నామండి. మేము ఇంకా టిఫిన్ చేయలేదు. ఉదయం 7 గంటలకైతే బయలుదేరాము. టిఫిన్ చేయకపోతే పక్కన ప్లేస్ ఒకటి కనబడింది. అక్కడ ఆగి మేమందరం కలిపి టిఫిన్లు అయితే చేసాము. మళ్ళీ మేము తిరిగి ప్రయాణం అయితే చేస్తున్నామండి. ఎస్కోట దగ్గర చిన్న గ్రామాలు అయితే మేము తిరగబోతున్నాము సువార్త చేయడానికి. ఇదైతే చూడండి, మరి చిన్న చిన్న రోడ్లు, పక్కన చెట్లు. మేము ఇక్కడ సువార్త చేయడానికి గల కారణం ఏంటంటే ఆ సంఘస్థురాలు అమ్మగారు, దేవుడమ్మ గారు ఆవిడ ద్వారా మేము ఇక్కడికైతే సువార్త చేయడానికి అయితే వెళ్తున్నాము. వాళ్ళ నలుగురు కూతుళ్ళు కూడా ఎంతో మాకు ప్రోత్సాహాన్ని అందించారు. వాళ్ళే మార్నింగ్ టిఫిన్ నుండి మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అండ్ టీస్ కూడా వాళ్ళే అన్నీ కూడా చూసుకున్నారు. ఫస్ట్ మేము వెళ్ళిన గ్రామం ముసిడిపల్లి అనే గ్రామం అయితే వెళ్ళాము. ఇదిగోనండి, ఇదే ముసిడిపల్లి. అన్ని ఊర్లలో కూడా చాలా బాగా చెప్పాము, సువార్త అయితే అందించాము. కానీ ఒక్క ఊర్లోనే మాకు కొద్దిగా ఆటంకం కలిగింది. ఆ ఊర్లోనైతే అసలు మా ఊర్లోకి రావద్దు అని అన్నారు. ఆ ఊరు తప్పించి మిగతా అన్ని ఊర్లు కూడా మేము సువార్త అయితే ప్రకటించామండి. యవనస్తులేంటి, పెద్దలేంటి, ప్రతి ఒక్కరు కూడా ఎంతో యాక్టివ్గా సువార్తను అయితే ప్రకటించారు. దేవుని మహోన్నతమైన కృపలు రీతిగా ఈ దినమున స్వార్థ పరిచయంలో ప్రయాణం అంతట్లో ఆయన తోడైనాడు కనుక మరియు స్వార్థ పరిచయంలో ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాం. తర్వాత సహాయం నటిస్తూ ప్రార్థన పూర్వకంగా ముందుకు కొనసాగుదాం. అందరూ కూడా తలవేసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వకృపా సమృద్ధి మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, ఉన్నతుడా, మీ ఘనమైన నామములకు వేగాల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా నీ బిడ్డలమైన మేము ప్రభా ఇదిగో మిమ్మల్ని గూర్చిన సత్య సువార్త ఈ లోకాన్ని చాటుతూ ఈ దినమున ప్రభా ఇదిగో తండ్రి ఈ గ్రామాలను దర్శించుటకు మీరు నడిపించిన విధానమును బట్టి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయినా ఈ ఉదయకాల ప్రయాణవంతుల్లో మీరు తోడై ఉన్నారు. గ్రామాన్ని మీరు దర్శించబోతూ ఉండగా మీరు మాతో ఉండండి. మేము మాట్లాడుతున్న ప్రతి మాట నాయన ఇదిగో బిడ్డలకు ఆశీర్వాదకరమైనట్లుగా ఈ సువార్త యావత్తు కూడా ప్రభా మహిమకరంగా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. రక్షణ కార్యాలు, ఆత్మలు చేయబడే కార్యాలు ప్రభా జరుగునట్లుగా మీ కృపను అనుగ్రహించి ప్రతి బిడ్డను ప్రభా మీ ఆత్మాభిషేకంతో వాడుకొని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకుంటూ ఈ గ్రామానికి మీ దీవెన, ఆశీర్వాదాలు, రక్షణ కార్యాలు మీరు అనుగ్రహించమని అత్యున్నతులకు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మమ్మల్ని ఇంత బాగా నడిపించినందుకు పాస్టర్ గారు కూడా మేము వందనాలు చెల్లించుకుంటున్నాం. మా పాస్టర్ గారు చాలా యాక్టివ్గా ఉండి నిజంగా అతను ఇచ్చిన ప్రోత్సాహం బట్టి మేము ఇంతగా సువార్త చేయగలిగామండి. నేనైతే మటుకు ఫస్ట్ టైం అండి సువార్తకి వెళ్ళడం. నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. నా మనసులో ఉన్నటువంటి భారం అంతా కూడా తగ్గిపోయింది. చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే మటుకు. చూడండి, సిస్టర్స్ ఎంతో భారం కలిగి సువార్తను అయితే ప్రకటిస్తున్నారు.
తప్పులకి పాపాలకి శిక్ష అంతా మన శిక్ష యావత్ యేసుక్రీస్తుని భరించారు. యేసయ్య మన కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచడం ద్వారా పాపాలు క్షమించుకుని స్వర్గానికి వెళ్తాం. అందుకే మతం మారిపోవడం, కులం మారిపోవడం, గుడి మారిపోవడం కాదమ్మా. మనసు మారి మన పాపమంతా దేవుడి దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడితే పాపాలు క్షమించబడి మరణం ద్వారా స్వర్గానికి వెళ్తాం. భూమి మీద బతుకున్నంత కాలం గొప్ప మనశ్శాంతిని దేవుడు ఇస్తాడు. మతమని భావించడం మన దేవుడి దగ్గరికి వెళ్ళడం ఈ బతుకు కూడా సమానం. జీవితాలు మార్చే పరలోక రాజ్యానికి, స్వర్గానికి, మోక్షానికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గము ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పరలోకము నుండి ఈ లోకానికి వచ్చి ఈ లోకములో ఉన్నటువంటి మానవులను పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి ఆయనే మార్గమై ఉన్నాడు కనుక ఆ యేసుక్రీస్తుని నమ్మండి, విశ్వసించండి, రక్షణ పొందండి, పాప క్షమాపణ పొందండి, పరలోక రాజ్యానికి వారసులు కండి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు కాలేదు. ప్రేమ గల పరలోక తండ్రి, కృపగల వయస్సు పరిశుద్ధ నామాన్ని స్థుతులు ఉన్నాయన. ఒకప్పుడు నాయన పాపంలోను శాపంలో ప్రయాసపడి భారము మోయువారదు, ప్రయాసపడి భారము మోయువారదు, ప్రభుని చెంతకు పరుగి వేగమే రండి, రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియునింకా మనందరూ అలా ముందుకెళ్ళి బ్యాచ్ పని భూములు మీ పాత పెట్టమని చేసిన తండ్రి మీకు వందనాలు. తండ్రి మీ బంగారు పాదాలు వందనం ప్రభావ. నన్ను తాటిపూడి గ్రామాన్ని దీవించండి, ఆస్వాదించండి. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభావ మీ కృపా కనికరం ఉంచండి. ప్రతి ఒక్కరితో మాట్లాడి నేనే సత్యము జీవము మార్గమైన తండ్రి. ప్రతి ఒక్కరిని దర్శించి నాయన మీ ప్రియ బిడ్డలుగా చేర్చుకోండి ప్రభా. నాయన ఇక్కడ బిడ్డలను ప్రభా మీ దీవించండి ప్రభా. వాళ్ళ పాడి పంటలను దీవించండి ప్రభా. ఈ గ్రామాన్ని దీవించండి దేవా. పరిశుద్ధుడా మీకు వందనాలు. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్న భాగ్యాన్ని దయచేయండి ప్రభా. నిజమైన దేవుడు యేసునే నాయన తెలుసుకున్న భాగ్యాన్ని దయచేయండి ప్రభా. ఎందుకంటే తండ్రి ప్రభా నాయన తండ్రి మా గురించి ప్రాణం పెట్టి మా గురించి నాయన సిలువ వేయబడి ప్రభా చనిపోయి 3వ దినాన్ని లేచారు కాబట్టి ప్రభా మీరే దేవుడయ్యా తండ్రి మీకు వందనాలు ప్రభా. మీ స్తోత్రాలు ప్రభా. ఈ గ్రామం పట్ల మీ కృపా సంకల్పం ఏమై ఉన్నదో నాయన విశాఖపట్నం ప్రాంతం నుంచి నాయన ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి ప్రభా ఈ కొద్ది మాటలు వినుతుండగా ప్రభా ఈ కుటుంబాన్ని నాయన తండ్రి నాయన ఈ గ్రామాన్ని అంతటిని రక్షించుకొని సహాయం చేయమని, ఇంకా జరుగుతున్న కార్యక్రమాలంతటిలో సహాయం చేయమని యేసయ్య నామములో ఈ చిన్న ప్రార్థన స్తుతులతో వేడుకుంటున్నాం తండ్రి. बोलो यस महाराज के जय, बोलो यस महाराज के जय, बोलो यस महाराज के జై. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా,
ఆలస్యం చేయక స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో. భారము మోయువారలు ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమే రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియునింకా యోచింపారేలా. యేసుని పిలుపు వినియునింకా యోచింపారేలా. అవనిలో అగచాట్ల పాలైన అవనిలో అగచాట్ల పాలైన ఆత్మకు శాంతి ఆత్మకు ప్రభునందు ప్రియమైనటువంటి కొత్త వెలగడ గ్రామవాసులకు ప్రభు యేసుక్రీస్తు వారి పేరట శుభములు తెలియపరుస్తున్నాము. ప్రియమైన గ్రామ ప్రజలారా, ఈరోజు ఈ రీతిగా మీ మధ్యకు మేము విశాఖపట్నం నుంచి వచ్చి ఉన్నాము అని అంటే మీకు మీ కుటుంబాలకు మీకు కలిగిన సమస్తానికి మేలు కలగాలని ఆశిస్తూ మీ కొరకు ప్రార్థిస్తూ మీరు సత్యమును అనగా మోక్షానికి మార్గం అయినటువంటి యేసుక్రీస్తు వారిని తెలుసుకోవాలి అని. ఈ లోకములో ప్రతి మానవుడు కూడా పాపములోనే ఉంటూ ఉన్నాడు. ఆ పాపముల నుండి మోక్షానికి చేరాలి అని ఎన్నో రకాలైనటువంటి పుణ్యకార్యాలు జరిగిస్తూ ఉన్నారు. వారు చేసేటువంటి మంచి పనుల వలన మనం మోక్షాన్ని పొందుకోలేము. మన కొరకు మనము మోక్షము పొందుకున్న కొరకు పాపము విషయమై పరిహారం అనేటువంటిది చెల్లించబడాలి. పాపమునకు పరిహారమును చెల్లించినటువంటి వాడు యేసుక్రీస్తు వారు అని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. యేసుక్రీస్తు వారు సర్వమానవాళి పాపము పరిహరించుటకు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో మన ప్రతి పాపమును సహించి భరించి తను చిందించిన రక్తము ద్వారా మనకు విమోచన అనుగ్రహించి మనలను పరిశుద్ధులుగా చేయుతున్నాయి. దీని కొరకు చేయవలసింది ఏమీ లేదు, కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే. ఆయన మన పాపములకు విమోచన క్రయధనముగా తనను తాను అప్పగించి ఉన్నాడని నమ్మి హృదయమున విశ్వసించి నోటితో మన పాపమును ఒప్పుకొని ప్రార్థించడం కంటే ఏమీ కూడా ఆయన అడగట్లేదు. కనుక ఈరోజు పాపము నుండి విడుదల పొందుకోవడం కొరకు మానవుడు ఎన్నో రకాలైనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప నిత్య జీవానికి తండ్రి వద్దకు ఎవరునూ రాలేరు అని ఆయన సెలవిచ్చున్నాడు. కనుక ఆ యేసుక్రీస్తు వారిని మీరు తెలుసుకోవాలని, మోక్షానికి మార్గమైన ప్రభు బాటలో మీరు నడవాలని, ఆయన ద్వారా రక్షణ అనుభవాలలో మీరు వర్ధిల్లాలని, తద్వారా మీ కుటుంబాలు మీకు కలిగిన సమస్తము కూడా ఆ ప్రభు దీవెనలతో నిండుకోవాలని ఆశిస్తూ ఈ శుభవార్తలు మీ గ్రామానికి మేము తీసుకొని వచ్చున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీకు రక్షణను అనుగ్రహించి మీ కుటుంబాలలో మేలులు కలిగజేసి మిమ్మల్ని దీవెనకరంగా మరచును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియాతలకు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా
నీ దాసుల ద్వారా పలకబడినటువంటి ప్రతి మాట ప్రభా ఈ గ్రామ ప్రజలు విన్నారు. విన్నటువంటి మాటను ప్రభా చెవులు పెట్టి అయా వారి హృదయంలో అంగీకరించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి. దాసులు ఎంతో ప్రయాసపడి ఈ ప్రాంతానికి వచ్చారు. వచ్చి నీ మాటలు వెదజల్లారు ప్రభా. వారు పడ్డ ప్రయాస వ్యర్థము కాకుండానట్లు కావలసినటువంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని, నాయనా ప్రజల రక్షణ దయచేయమని సర్వశక్తులు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. యేసుక్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి, లోక రక్షకుడికి, పాప విమోచకుడికి, యేసుక్రీస్తు మహారాజుకి. పిల్లలు మీ పాపం పోవాలంటే, మీకు రక్షణ కావాలి అంటే, మీకు విడుదల కావాలి అంటే, మీకు విమోచన కావాలి అంటే యేసుక్రీస్తు మహారాజుకి. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకో. నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఎంత కాలము పాపములోనే బ్రతుకు బ్రతుకు మార్చుకోవా. మానవ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. తప్పదు నరకము పాపములోనే బ్రతుకుతున్నతో చెడును నీ దేహము. పాపములోనే మరణించునతో తప్పదు నరకము. మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. बोलो कृष्ण महाराज के, बोलो कृष्ण महाराज के। కొత్తగలగాడ గ్రామ ప్రజలకు ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాం ప్రియులారా. మరి ఈ విధంగా అంటే అది యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త, యేసుక్రీస్తు ప్రభు గూర్చినటువంటి వార్తను మీకు మేము పరిచయం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రభు యేసుక్రీస్తు వారు తెలియజేసినటువంటి మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మార్గమై ఉన్నటువంటి దేవుడు, సత్యమై ఉన్నటువంటి దేవుడు, జీవమై ఉన్నటువంటి దేవుడు ఆయనే. ఆయన ద్వారా తప్ప ఏ మనుష్యుడు పరలోకానికి చేరుకోలేరు. ఎందుకు చేరుకోలేరు? మనం అనుకోవచ్చు, మేము అన్నీ కలిగి ఉన్నాం, కావలసినటువంటి ఆస్తులు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, అన్నీ సంపాదించాం, మాకు మేమే గొప్పవారం, మేము ఏ విధంగానే ఉండవచ్చు అనుకుంటాం. కానీ మనిషికి దేవునికి మధ్య ఒక అగాధం ఉంది. ఆ అగాధమే పాపము. ఆ పాపం అనే అగాధాన్ని మనిషి దాటి వెళ్ళాలంటే మనిషికి ఉన్నటువంటి పాపం అడ్డు వస్తూ ఉంది. ఆ అడ్డు, పాపమనే అడ్డును తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభు
2026 సంవత్సరాల క్రితము మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి మానవులందరినీ ప్రేమించినటువంటి ఘనత యేసుక్రీస్తు ప్రభుల వారిది. ఆయన ప్రేమ ఉన్నతమైనది, ఆయన ప్రేమ శాశ్వతమైనది. కనుక బైబిల్లో ఒక మాట చెప్పబడుతూ ఉంది. ఏంటి అంటే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. అనుకోవచ్చు, నాకు డబ్బు ఉంది, నాకు అంతస్తులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, దీనివల్ల నాకు విశ్రాంతి కలుగుద్దని. ప్రియులారా, నువ్వేది కలిగి ఉన్నా విశ్రాంతినిచ్చేది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయనే ప్రతి ఒక్క మనిషి యొక్క పాపాన్ని, మనిషి యొక్క చీకటి బ్రతుకును మార్చగలిగినటువంటి దేవుడు ఆయనే. ఈరోజు మీ గ్రామంలోకి వచ్చి ఈ విధంగా మేము చెప్తూ ఉన్నామంటే, ఒకప్పుడు మీలాగా ఎక్కడో ఉండి విని మాకెందుకులే అనుకున్నాం, కానీ ఆ సత్యాన్ని మేము గ్రహించాం, ఆ సత్యాన్ని మేము తెలుసుకున్నాం, ఆ సత్యాన్ని మా జీవితంలో మేము అంగీకరించాం. కనుక ఈరోజు ఈ విధముగా మేము ముందుకు వచ్చి చెప్తూ ఉన్నాం. మేము రక్షింపబడ్డాం, మా పాపాలు క్షమించబడ్డాయి, మాకు మోక్షం అనేది ఒక నిరీక్షణ కలిగి ఉన్నటువంటి జీవితాలు మేము కలిగి ఉన్నాం. ప్రియులారా, అటువంటి నిరీక్షణ కలిగినటువంటి జీవితం నీకు కావాలంటే, మోక్షాలకు నువ్వు చేరాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తప్ప మరొక మార్గం ఏదీ లేదు. ఆయనే రక్షకుడై ఉన్నాడు, నేను ప్రేమిస్తూ ఉన్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. అటువంటి ప్రభుని మీకు పరిచయం చేస్తున్నాం. మరి మీ గ్రామంలో దేవుని యొక్క మందిరాలు ఉన్నాయి, వెళ్ళండి. మేము వచ్చి కొన్ని విషయాలు మాత్రమే తెలియపరుస్తున్నాం. అదే మీరు దేవుని యొక్క మందిరానికి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి సేవకులు అనేక విషయాలు మీకు తెలియపరుస్తారు. యేసుక్రీస్తు ప్రభు గురించి గొప్ప సంగతులు మీకు తెలుసుకోవడానికి ప్రభు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రభు మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల నా తండ్రి, మిక్కిలిగా ప్రేమించిన ప్రియమైన ప్రభా, మీ ప్రేమంతటిని బట్టి మీకు అనేక వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఈ మధ్యాహ్న సమయంలో నా ప్రభా, కొత్త వెలగాడ గ్రామంలో నాయన మేమందరూ దర్శించడానికి జ్ఞాపకం చేసుకున్న మీ యొక్క అపారమైన ప్రేమను బట్టి మీ పాదములకు లెక్కలేని వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఈ గ్రామంలో నా ప్రభా తండ్రి నాయన దర్శించమని మీ పాదసన్నిధిలో మనవి చేస్తున్నాను నాయన. ప్రతి గృహమే కాకుండా ప్రతి నాయన గృహంలో ఉన్న ప్రతి సభ్యుల్ని పేరు పేరు చెప్పిన మీరు జ్ఞాపకం చేసుకుని, అయ్యా నా ప్రభా తండ్రి నాయన ఈ మాటలు ఎంతమంది వినుచున్నారో, అయ్యా ఎవరికైతే నా ప్రభా కరపత్రం అందిందో అయినా, అయ్యా నా ప్రభా ఈ మధ్యాహ్న సమయంలో అయ్యా ఈ గ్రామం మధ్య మేము నిలువబడి నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ఆకాశం ముందు ఆలకించే దేవుడో, అయ్యా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి ఆయన. నా ప్రభా తండ్రి నైనా ఎవ్వరు కానీ నశించిపోట మీకేమాత్రం ఇష్టం లేదనైనా. నా ప్రభా తండ్రి నైనా నా ఎద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రము త్రోసివేని సెలవిచ్చిన దేవుడు, అయ్యా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని ఈ గ్రామస్తుల పట్ల గుండా వెళుచున్నారు ప్రతి వారిని పేరు పేరు జ్ఞాపకం చేసుకోనండి. అనారోగ్యంతో ఉన్నట్లయితే దయచేసి నా ప్రభా మీ గాయపడిన హస్తంతో అయ్యా నా ప్రభు మీరు ముట్టి తాకి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయమని మీ పాసనలో మనం చేస్తున్నాను. ఆర్థికమైన సంగతుల్లో ఎవరు ఇబ్బందులతో నైనా బాధపడుచున్నారో అందరినీ ఎరిగిన దేవుడు నా ప్రభా, దయచేసి వారి ప్రతి అవసరత ఏసునామలను తీర్చబడటానికి జ్ఞాపకం చేసుకోమని మీ సదిలో ప్రార్థిస్తున్నాను. చెప్పుకోలేని సంగతులు అయ్యా నా ప్రభా, హృదయ వేదనలు ఎంతమంది సతమతమవుతున్నారో అందరినీ ఎరిగిన దేవుడు అయ్యా నైనా ప్రతి హృదయ వాంఛను మీరు తీర్చే దేవుడు బాబు, దయచేసి జ్ఞాపకం చేసుకోమని మీ సదిలో మనం చేస్తున్నాను. మరి ముఖ్యంగా నా ప్రభా తండ్రినైనా ఎవరైతే నా ప్రభా ప్రేమతో మమ్మల్ని చేర్చుకుని ఈ పత్రాలు స్వీకరించి అయ్యా నా ప్రభా తండ్రి దాన్ని అంగీకరించి చదవడానికి వారికి మంచి మనసును మీరు దయచేయండి. ఏదో ఒక దినాన్ని మేము వేసిన విత్తనం ఒకనొక దినాన్ని ఫలిస్తుందని ఆశతో నా ప్రభా నైనా మేము చేసిన నా ప్రభా ప్రతి సేవను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ గ్రామాన్ని దర్శించి ఈ గ్రామంలో ఉన్న ప్రజల యొక్క ప్రతి అవసరత అక్కడిని తీర్చండి. మరి ముఖ్యంగా నా ప్రభా ప్రతి ఒక్కరి జీవితాలు మీరు మార్చమని అయ్యా మీ సహాయం కోరుకుంటూ మీ కృపను విస్తరింప చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కుటుంబాన్ని మీరు ఆశీర్వాదకరండి. రక్షణలో ప్రభావితం నడిపిస్తున్న స్తోత్రాలు ఆయన కుటుంబంతో కూడా నెమ్మది కలిగి వర్ధిల్లుగా చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పాడి పంటలు అన్ని విధాలు మేళలు కుటుంబాలు కాపరమై నడిపించబడి సర్వోన్నత యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
పాస్టర్ గారు అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతో బలం కలిగి దర్శించండి వారి యొక్క సమస్యలు బలహీనతలు శోధనలు అవసరాలు ఎదుగు ప్రభా దేవుడు సర్వజ్ఞానం కనుక నీ బిడ్డలను దర్శించి అవసరాలు తీర్చి క్షేమమును సంతోషమును సమాధానమును సమృద్ధిని ఆరోగ్యం ఇచ్చి రక్షణ మార్గంలో కలిగిన సమస్తాన్ని బట్టి యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మార్తమ్మ గారు పరిశుద్ధుడు తండ్రి నీకు వందనాలు. సమయాన కలిగిన మార్తమ్మ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. నిర్దర్శించాలి అవసరాలు అక్కడలో మహాగణుడు తండ్రి నీకు వందనాలు. ఈ సమయాన ఇదిగో ప్రీతలు గారు సీతమ్మ గారు కొలిపిస్తుంది ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డ బలహీనత ప్రభా నీ వెలిగిన వాడవు ఆయన ఇదిగో గొప్ప దేవుడు సర్వోన్నతుడు. నీ మాటలో ప్రభా ఇదిగో నాయన స్వస్థత నీ వస్త్రంలో చిన్న స్వస్థత ఆయన ఒక మాట సెలవిస్తే అద్భుతాలు జరిగాయి. ప్రభా ఇదిగో గుడ్డివారు వచ్చి చేయగలిగిన వారు ప్రభా ఇదిగో తండ్రి ఆయన మరణ పంచులు ఉన్నవారు మరణించిన వారు సైతము ప్రభా ఇదిగో తండ్రి మీ ద్వారా గొప్ప స్వస్థతలు చూసేదా. ఈరోజు ఇదిగో ప్రభా పిల్లలు గారు మీ సన్నిధిని ప్రార్థిస్తుండగా మీరు దర్శించండి, మీరు ముట్టండి, మీరు స్వస్థపరచండి. ఆయన తన బలహీనత నుండి ప్రభా మీరు లేవనెత్తండి. ఇదిగో విశ్వాసంతో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచని సెలవిస్తున్నావు కనుక ఇదిగో నీ బిడ్డలమైన మేము విశ్వాసముతో ఆయన నీ బిడ్డలకు ప్రార్థిస్తుండగా మీరు దర్శించండి. మీ బిడ్డ యొక్క వేదన కన్నీరు దుఃఖములు చూసి ఉన్నావు కనుక ఇదిగో తల్లి ఆ దుఃఖ దినములను ప్రభా ముగించి నీ బిడ్డకు ప్రభా గొప్ప విడుదల మీరు దయచేయమని ప్రార్థిస్తుంది. కార్యశక్తులను లయపరచండి, వారి శ్వాసను విడుదల అనుగ్రహించండి. ఇదిగో ఈ బలహీనతలన్నీ కూడా ప్రభుని తొలగించమని ప్రార్థిస్తుంది. ఎందుకనగా నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతున్నది కనుక ఇదిగో నేను నాయన బిడ్డను దర్శించి ముట్టి మీ రక్తపోక్షముతో నరములను కండరాలను ఎముకలను ప్రభా మీరు బాగు చేసి స్వత్వ కలుగు చేసి బిడ్డ లేచి నాయనతో తన పని తను చేసుకుంటూ మీ సన్నిధిని మీ కొరకు సాక్ష్యమై ఉన్నట్టుగా ఒక అద్భుతాన్ని మీరు చేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని బిడ్డలను వారు కలిగిన సమస్తాన్ని కూడా మీరు దీవించమని అన్ని విధాలని మేలుతో కుటుంబం దిగినట్టుగా మీ కాపురాత్వంలో న్యాయమని యేసు ఉన్నత గల శ్రేష్ఠ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. కృపగలిగిన దేవా పరిశుద్ధుడు తండ్రి నీకు వందనాలు. సమయాన ఇదిగో నాయన పిల్లలుగా లక్ష్యం గారు ప్రార్థన చేస్తున్నాం. మీరు దర్శించండి. వారి యొక్క బలహీనతలన్నీ కొన్ని వెరిగిన వాడు నలతగా ఉందని తెలియపరిచారు. ఈ బలహీనతలు ప్రభా ఇదిగో తండ్రి నాయన నీ కను దృష్టికి మరుగండలే నాయన ఇదిగో దుష్టాత్మలు ప్రభా ఇదిగో తన అపవాద అంధకార శక్తులు నాయన ఇదిగో నీ బిడ్డలమైన మమ్మును ఇబ్బంది పెడుచున్నప్పుడు నీవు చూస్తూ ఊరుకునేటువంటి దేవుడు కాదు, అద్భుతాలు చేసే దేవుడు, నీ బిడ్డలను స్వస్థపరిచేటువంటి వాడు, వారిని దర్శించేటువంటి వాడు కనుక ఇదిగో నీ బిడ్డలు మీరు దర్శించండి. మీ గాయమైన సొంత ముట్టండి. శరీరంలో ప్రతి విధమైనటువంటి ప్రభా ఇదిగో నాయన సమస్యలన్నీ కూడా మీరు తొలగించి సంపూర్ణ స్వస్థత ఇమ్మని ప్రార్థిస్తున్నాం. అంధకార శక్తులు మీ నామమున గద్దించుచుండగా బిడ్డలను విడిచిపోనట్లుగా తండ్రి వారి కుటుంబాలు నెమ్మది సమాధానము సంతోషము క్షేమము ప్రభా రక్షణ కార్యములు సైతము జరుగునట్లుగా తండ్రి నీవే కృప నిమ్మని ప్రార్థిస్తున్నాను. ఆయన నీకు వందనాలు. ఇది కనుక నిన్ను నమ్మిన వారు నీ యందు విశ్వాసం ఉంచిన వారు ఎన్నడూ కొరకు సాక్షిగా నిలువబెట్టుకుని వారి అత్యున్నతుడును ప్రేమమయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆయన నీ బిడ్డ తుల్లిపడుతుంది కానీ ఎరిగిన దేవుడు వాళ్ళ ప్రభావితులు అపవాది యొక్క శక్తులైతే ఆయన మీరు గద్దించండి. ఇక్కడ దరిచేరకుండా మీ దేవదత్తలు సమర్పించండి. ఇక్కడపై మీ కృపను ఉంచండి. శరీరంలో ప్రతి బలహీనత మీరు తొలగించండి. నాయనాది మీరు గొప్ప స్వస్థత కార్యం జరిగించి నీ బిడ్డను ఆరోగ్యం చూడగా వయసు ఎందు బుద్ధి ఎందు జ్ఞానముందుకు చక్కగా పెంపాలి. దాని ఉన్నత భవిష్యత్తు కలిగిన బిడ్డగా నీ కొరకు సాక్షిగా వర్తినట్టుగా మీ గొప్ప కార్యాలు జరిగించండి. ప్రభువులో ప్రభావ మీ నెమ్మదిని దయచేసి అద్భుతాలు జరిగించి విశ్వాసంలో బలపరిచి సర్వోన్నతుడు యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎస్కోట్ గ్రామాన్ని నడిపించండి. మీకు వందనాలు.
మరి 5 గ్రామాలు మేము దర్శించడానికి మేము మార్గం తెలిసిన విధానం కనుక ప్రభా ఈ గ్రామంలో మీ ఆత్మతాయి మంది పొమ్మరించండి ప్రభా నాయన వీళ్ళందరూ ప్రభా అనేక రకరకాల కులస్తులు మతస్థులు ఉన్నారు మీరు జ్ఞాపకం చేసుకొని కృప చేయని కరిగిన కులం నా తండ్రికి ఏ కులమైన మతమైన ప్రభా నాయన ఈ రోజున పరలోకి వెళ్ళాలని నా తండ్రి ఒక ఆశతో ముందు సాగుతారు మీరు సహాయం చేసిన ఏం పొందండి ఎందుకంటే నేనే మార్గం సత్యం జీవం సెలవిచ్చారు మీరు తప్ప మేము నమ్ముకొని ఏసైని వీళ్ళు నమ్ముకుంటారని మేము ప్రకటన చేస్తున్నాం బాబు మీరే కృప చేయండి పొలాలు దీవించండి మరి గృహాలు దీవించండి వారి ఇంట్లో ప్రతి ఒక్కరి పేరు పేరు దీవించి ఆచరించి నాకు ఎవరొస్తున్న జ్ఞాపకం చేసుకోండి గ్రామంలో ఎవరెవరు అనారోగ్యపరుస్తున్నారు ఎవరు బలహీనంగా ఉన్నారో వారందరూ మీరు స్వస్థపరచండి ఎవరు నాయన ఆర్థిక ఇబ్బందులు వారి నాయన మీరు దర్శించి మీరు మహింపొందరు మేము ఇక్కడి నుంచి నాయన మరి ఈ గ్రామాన్ని వదిలేచుడుగా ఈ గ్రామంలో మీరు దీవెనకరమైన జీవితం దయచేసి నడిపిస్తారని క్రీస్తు గారు వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ ఊరి పేరు వసాది అంటండి, విజయనగరం డిస్టిక్. నేనైతే సువార్త వచ్చాను. నామానికి వందనాలు. ఇదిగో ప్రభువా సువార్తను ప్రకటించుకుంటూ ఈ సమయంలో వసాది గ్రామంలోనికి మేము ప్రవేశిస్తూ ఉండగా నీ సన్నిధి నీ ప్రసన్నత మాతో ఉంచి మా ముందు ఆయన మార్గం సరళం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. పంచుతున్న పత్రికలు నాయన బైబిళ్ళు నాయన ప్రకటిస్తున్న వార్తను నాయన గ్రామస్తులు విని రక్షణ పొందుటకు సహాయము దయచేయమని ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వాదకరంగా ఈ కార్యాన్ని జరిగించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. విశాఖపట్నం నుండి సంఘం నుండి మరియు ఇక్కడ ఎస్కోట ధర్మవరం సంఘాలతో కూడా కలిసి సేవకులు మేమందరము ఇలాగ మీ గ్రామాన్ని దర్శించున్నాము అని అంటే మరి మీ కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఏదో ఒక రూపేణ మోక్షాన్ని పొందుకోవాలని ఎంతగానో ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకనంటే ప్రతి మానవుడు కూడా పాపములోనే ఉన్నారు. జన్మతః కర్మతః పాపము, పాప స్వభావము, పాపము యొక్క ప్రభావము మన పైన ఉంటూ ఉంది. కనుక మానవుడు ఈ పాపము నుండి బయటకు రావాలి అని అనేక విధాలుగా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి ఆ గడియలలో దేవాది దేవుడు మానవుడు చేసిన ఈ ప్రయత్నం వలన ఎట్టి ప్రయోజనము లేదు అని గ్రహించి తన ఒక్కగానో కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకానికి పంపగా సర్వలోక పాప పరిహారార్థము ఆయన శిలువ మరణమును వచ్చి శిలువలో తన రక్తమును మన కొరకు కాచి ఆయన యందు విశ్వసించిన ప్రతి వాడు నిత్య జీవాన్ని పొందుకున్నట్లుగా ఆయన మనకు విమోచనను, రక్షణను అనుగ్రహించి ఉన్నాయి. దీని కొరకు మనం చేయవలసింది ఏంటయ్యా అని అంటే యేసుక్రీస్తు వారు రక్షకుడని, విమోచకుడని, ప్రతి పాపమును పరిహరించువాడు అని, నిత్య జీవానికి నన్ను చేర్చువాడు అని, ఆయనే నా విమోచకుడు అని విశ్వసించి పాపమును ప్రభు యొద్ద ఒప్పుకొని యేసుక్రీస్తు నందు విమోచనాత్మకు యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను, ఆయన చేసిన త్యాగమును, ఆయన యందు గల రక్షణను మీరందరూ పొందుకొని ఆయన చేత ఆశీర్వదింపబడాలని, ఆ ప్రభువు మీకు రక్షణను, మేలులను, కుటుంబాల్లో నెమ్మదిని, చక్కని ఆరోగ్యములను, మీ పాడి పంటలను దీవించి ఆశీర్వదించాలని ఈ శుభవచనాలు మీ గ్రామానికి మేము తీసుకొని వచ్చి ఉన్నారా. మీరు నమ్మిన దేవుని యొక్క మహిమను, ఆయన గొప్ప కార్యాలను, ఆయన రక్షణను రుచి చూస్తారు కనుక అట్టి విధముగా దేవుడు మీ గ్రామాన్ని దీవించి ఆశీర్వదించి మీకు రక్షణనిచ్చి నిత్య జీవానికి మిమ్మల్ని వారసులుగా చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాం. సృష్టించిన మా సృష్టికర్త దేవ, సృష్టి ఆధారపుత్రుల దేవా, నీకు వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని కలుగజేసిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు.
ఈ లోకంలో చేర్చే దేవుడు ప్రభా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇదే ధర్మపురం నుండి ప్రభా దానికి గ్రామంలో సువార్త చేయడానికి ప్రభా మేమందరం వచ్చిన ప్రభా మేము ప్రభా పాపంతో శాపం జీవిస్తున్నప్పుడు ప్రభా మీరు ఎలాగైతే మమ్మల్ని రక్షించారో ప్రభా చేస్తున్నాం ప్రభా నీకు వందనాలు ప్రభా. ఈ గ్రామాన్ని రక్షించి వ్యాధి బాధలు ఉన్న వారు ప్రతి ఒక్కరిని ప్రభా స్వస్థపరిచిన దేవా, స్వస్థపరిచి దేవుడు నేనే సెలవిచ్చిన దేవుడు ప్రభా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ సువార్త పరిచయం పాల్గొని ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించమని మీ నామానికి స్తుతిగా మేము చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దానికోసమే కష్టపడతాం. ఒకవేళ ఇంట్లో సోర్స్ సమృద్ధిగా ఉంటే మాకు ఏమీ లోటు లేదు, అంతా సమృద్ధిగా ఉన్నదని సాటిస్ఫై అయిపోతాం. కానీ ఒక విషయం గమనించండి, భూమి మీద మనకి తిండున్నా లేకపోయినా, బట్ట ఉన్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, పెళ్ళి అయినా అవ్వకపోయినా తెలియదురా ఇది సత్యమురా ఇది నిత్యమురా రాలిపోవునట్లు గట్టి ఎండిపోవునట్లు మారి ఇవ్వండి, మేమైతే 2 అయిపోతుంది, చాలా టైం అయిపోయింది అనేసి మేము లంచ్ చేద్దాం అనేసి చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ధర్మవరం భోజనాలు అవి కూడా మంచిగా ప్రిపేర్ చేసి పెట్టారు. స్టార్ట్ చేశామండి. యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి దేవుడు అమూల్యమైన సమయాన్ని ఇచ్చారు. వీళ్ళారా, ఈ సాయంత్రకాల సమయంలో మీ గృహములలో మీ యొక్క పనిపాట్లు చేసుకుంటూ ఉంటున్నటువంటి బిడ్డలకు శుభములు తెలియమనగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పాపభారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని వాక్యం చెప్తుంది. విశ్రాంతి అనగా లోకములో అనేక మంది భూమి మీద పుట్టినటువంటి ప్రతి వారు కూడా ఏదో ఒక వృత్తిని చేసుకుంటూ, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, కూలి పనులైనా ఏదో ఒక పనిని చేస్తూ జీవనం సాగిస్తూ వారి యొక్క మనుగడ దేవుడు ఇచ్చినటువంటి జీవితాన్ని లోకములో జీవిస్తూ ఉన్నారు. వారి జీవితంలో ఏమనుకుంటున్నారంటే
ఈ లోకంలో పుట్టడం, జీవించడం, చదువుకోవడం, పనిచేయడం, డబ్బులు సంపాదించడం, దర్జాగా తిరగడం, లేదా సంతోషంగా వారు సంపాదించిన దాన్ని బట్టి, ఆస్తిని బట్టి, ఐశ్వర్యమును బట్టి అతిశయపడడం, లోకములు ఇదే జీవితం అని మనుషులు అనుకుంటున్నారు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, భూమి మీద మనిషి పుట్టిన తరువాత మరణించినటువంటి మనిషి ఎక్కడికి వెళ్తారనే విషయాన్ని భూమి మీద పుట్టినటువంటి ఎవరూ కూడా ఆలోచించుకోవటం లేదు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మరణించిన తర్వాత మనుషులకు 2 దారులు ఉంటాయి. ఒకటి నరకము, 2 పరలోక రాజ్యము. దానిని ఇంకో మాటలో చెప్పాలంటే అనేకమైనటువంటి మంచి పనులు చేస్తూ ఉన్నారు. ఏమండి, ఒకరికి అనుభవం చేస్తారు, ఇంకా చాలా వారికి కలిగినటువంటి ఆస్తి ఐశ్వర్యమును బట్టి గొప్ప గొప్ప కార్యాలు చేసి వారికి ఉన్నటువంటి పాపశాప భారముల నుండి, జన్మకర్మ పాపం నుండి విడుదల పొందాలని, వారి జీవితంలో దేవుని యొక్క మోక్షరాజ్యం కలగాలని మనుషులు ఆశిస్తూ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని యొక్క రాజ్యానికి, పరలోక రాజ్యానికి, స్వర్గానికి చేరాలంటే ఒక్కటే ఒక మార్గం ఉంది. అదే నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానటువంటి చెప్పినటువంటి దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. మనుషులు చేసినటువంటి పుణ్యకార్యం వల్ల మనుషుల యొక్క అపరాధం పోదు. మనుషులు చేసినటువంటి గొప్ప కార్యముల వలన మనుషుల్లో ఉన్నటువంటి పాప భీతి అనేది మనుషుల నుండి పోదండి ఎంత మాత్రం కూడా. మనుషులు చేసినటువంటి పాపానికి సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడే పరలోకం నుండి లోకానికి వచ్చి మనుషుల యొక్క పాపముల కొరకు ఆ కలువరి శిలువలో ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున లేచి ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణమై వెళ్ళారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దయచేసి గమనించండి, ఈ భూమి మీద ప్రతి వారికి, పుట్టిన ప్రతి వారికి కూడా ఆ రక్షణ, పరలోక రాజ్యము కావాలంటే ఒక్కటే ఒక్క మార్గము, అదే ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క మార్గము. ఒక యవనస్తుడు బైబిల్లో ఉన్నాడు, ఆయన వచ్చి అంటాడు, సద్బ్రతుకుడా, నేను నిత్యజీవమునకు వారసున్నప్పటికీ నేనేమి చేయవలను అని అంటాడు. అయ్యా, నీ తల్లిదండ్రులు గౌరవించు, నీ పొరుగువారిని ప్రేమించు, దొంగతనం చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు, ఏమండి అని అనేకమైనటువంటి విషయాలు ప్రభువు చెప్తారు. అయితే అప్పుడు అంటాడు యవనస్తుడు, అయ్యా ఈ చిన్నప్పటి నుండి నీవన్నీ కూడా పాటిస్తున్నాను, సరే చాలా మంచిది, అయితే నువ్వు ఒక్కటి మాత్రం నీకు కొద్దిగా ఉంది, నీ ధనము నమ్మి పేదలకు దానం చేయి, నీవు వచ్చి నన్ను వెంబడించు అనగా నా ధనవంతుడు ఏమవుతాడో తెలుసండి, ముఖము చిన్నబుచ్చుకుని ప్రభు వారి దగ్గర నుండి వెళ్ళిపోతాయి. దయచేసి ప్రియులను గమనించండి, మీరున్నటువంటి స్థలంలో ఉండి ఆలకించండి ఈ మాటలు. మనుషుల జీవితాలు ఏదో ఒక అపరాధం ఏం చేస్తుంది తెలుసండి, దేవుని యొక్క సన్నిధిని రక్షణ పొందకుండా మనలను ఆటంకపరుస్తూ ఉంది. ఆ ఆటంకము నుండి తొలగించడానికి, నిత్య జీవం ఇచ్చట కొరకు, పరలోక రాజ్యాన్ని ఇచ్చట కొరకు, స్వర్గాన్ని దేవుడు ఇచ్చట కొరకు ఆయన మన దగ్గరకు వచ్చి ఈ లోకములో జీవించి అనేకమైనటువంటి మంచి పనులు చేసి, అనగా గుడ్డ వారికి చూపునిచ్చి, చనిపోయిన వారు లేపి, కుష్టి వ్యాధిగ్రస్తులు బాగు చేసి, అనేకమైన అద్భుతాలు చేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన మార్గాన్ని మోక్షమునకు వెలుట కొరకై ఆయన భూమి మీద చూపించి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళారు. ప్రియులు దయచేసి గమనించండి, మీరు దేవుని యొక్క రక్షణ పొందితే మాత్రమే నిత్య జీవం, పరలోక రాజ్యం, స్వర్గానికి చేరగలరు. లేకపోతే మీ పాపముల ద్వారా పాపములోనే పుట్టి పాపములోనే జీవించి ఆ పాపములోనే మరణిస్తే నీ జీవితంలో నిత్య జీవానికి నువ్వు వారసుడు కాలేవు. నీకున్నటువంటి ఆస్తిని రక్షించలేదు, నీకున్నటువంటి నీ జ్ఞానమైన పరలోక రాజ్యమును తీసుకుని వెళ్ళలేదు, నీకు కలిగినటువంటి ఐశ్వర్యం నేను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళలేదు, లేదా ఈ లోకములో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు కూడా లేవు. ఒకటి ఉంది, పరలోక రాజ్యం, స్వర్గం చేరాలంటే దానికి ఒకే ఒక మార్గం ఉంది, అదే ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క మార్గము. ఆ మార్గంలో జీవిస్తే, ఆయన మాటలు వింటే ఆయన ఉచితముగా ఇస్తూ ఉన్నాడు, కృప ద్వారా నీకు రక్షణ ఇస్తూ ఉన్నాడు. దానికి నువ్వు వెల పెట్టవలసిన పని లేదు, నువ్వు డబ్బు ఖర్చు పెట్టవలసిన పని లేదు, నీ యొక్క ఆస్తి ఐశ్వర్యాలు ఖర్చు పెట్టవలసిన పని లేదు, నువ్వు కొండలు ఎక్కవలసిన పని లేదు, చెట్లు ఎక్కవలసిన పని లేదు, నువ్వు బరువులు మోయవలసిన పని లేదు. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను రక్షించు, నన్ను కరుణించు, నా పాపములు క్షమించు, నీ బిడ్డగా స్వీకరించు అని నీ హృదయములో విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటే చాలు, ఆ యేసు ప్రభు యొక్క రక్షణ, ఆ యొక్క శాంతి, సమాధానము, నిత్య జీవము, ఆశీర్వాదము ప్రభు నీకు ఉచితంగా ఇస్తాడు. ఈ మాటలు వినేటువంటి ప్రతి వారు కూడా దయచేసి గమనించండి. మన దగ్గరలో మందిరం ఉంది, యేసు ప్రభు వారి మందిరము.
అక్కడికి పాస్టర్ మరి ప్రసన్న కుమార్ గారు ఉన్నారు. అక్కడికి వెళ్తే దేవుని గురించినటువంటి అనేకమైన విషయాలు తెలియపరుస్తారు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సార్. ఆయన ఇదిగో మరొకసారి ప్రభాని పాలన ఇదిగో ప్రభా నాన్న ఎన్ని ఊళ్ళు దర్శించాము ప్రభా నాన్న ఊళ్ళన్నీ కూడా ప్రభా మీరే దర్శించి నాయన నీ బిడ్డలతో మాట్లాడింది నాయన మేము ఇచ్చిన ఇస్తున్నాను నాయన ప్రతి హృదయాలు ఫలింప చేయమని అడుగుతున్నాం దేవానికి అందులో నాయన ప్రతి వెనగల చెవులు ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుతున్నాను తండ్రి మీకు అందునాలు అయ్యా మేము కాదు ప్రభా మీరే ఊరు గ్రామాలు నాయన మీరు దర్శిస్తున్నందుకు మీకు అందునాలు నాయన ఇదిగో ప్రభా వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడింది నాయన ఇక్కడ వినియన ప్రతి హృదయాన్ని కూడా మీరు కదిలింప చేయమని అడుగుతున్నాను తండ్రి మీకు వందనాలు నాయన ఇదిగో ప్రభా రాబోయే దినాలకి నా తండ్రి వీళ్ళందరూ కూడా ప్రభా ఈ గ్రామాలన్నీ కూడా నా తండ్రి ఈ సన్నిధిలోకి వచ్చేటప్పుడు సహాయం దయచేయండి ప్రభా మీకు వందనాలు నాయన మా గొప్పతనం మా విశ్వాసం కాదు కానీ ప్రభా నాయన నువ్వే ప్రభా నీవే ఆశ్రయించి నా తండ్రి గ్రామాలన్నింటినీ ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభా మీ కృపలో నడిపించి సహాయం దయచేయండి నాయన ఇదిగో ప్రభా ఊర్లో ప్రభా మరి చిన్న గొడవ జరిగింది ప్రభా నీ చిత్తమైతే నేను వాళ్ళు కూడా త్వరలో నాయన మనసు పొంది నాయన నువ్వు గొప్ప దేవుడు నీ ప్రభా వెలుగెత్తి నాయన చాటుకొనిటకు సహాయం దయచేయండి ప్రభా ఇదిగో నా తండ్రి మళ్ళీ మేము తిరిగి ప్రయాణంలో ఉంటుండగా నా ప్రయాణం అంతట్లో మీరు ఉండండి నాయన ఇక్కడ సంఘాన్ని ప్రభా నీ బిడ్డల్ని జీవించండి ప్రభా నాయన మీరు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి నాయన మరి చక్కని విందుని ఏర్పాటు చేసి ప్రభా మాతో కూడా నాయన నీ బిడ్డల్ని నాయన వచ్చినందుకు మీకు వందనాలు ప్రభా నేను ఏమిచ్చిన రుణం తీర్చుకోగలం ప్రభా నీకు వందనాలు ప్రథమని ఇదిగో నేను త్వరగా రాని నేర్చుకున్నాము అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రయాసపడి భారము మోయువారలు ప్రయాసపడి భారము మోయువారలు ప్రభువి చెంతకు పరుగిడి వేగమే రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియునింకా యోచింపారేలా యేసుని పిలుపు వినియునింకా యోచింపారేలా అవనిలో అగచాట పాలైన అవనిలో అగచాట పాలైన పాపదు శాంతి ఆత్మకు ఇకలో చేస్తూ ఉన్నాము. మానవుడు పాపంలో పుట్టి పాపంలో చనిపోతున్నటువంటి దినాల్లో పాపము నుండి విడిపించడానికి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని బైబిల్ గ్రంథము 1 తిమోతి 1:15 చెప్తుంది. మానవులందరూ కూడా పాపులని, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఉన్నారని, ఆ పాపం నుండి విడిపించడానికి యేసు క్రీస్తు లోకానికి వచ్చాడనేటువంటి శుభవార్తను ఈ సాయంకాల వైజాగ్ ప్రాంతం నుండి ఈ స్థలానికి రావడం జరిగింది. మేము మా పాప క్షమించాడని, మాకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహించారనేటువంటి నిరీక్షణతో మేము బ్రతుకుతున్నాము. ఆ సంతోషము సమాధానము ఈ సాయంకాల సమయంలో ఈ మాటలు వింటున్న మీరు కూడా పొంది రక్షణ పొంది పరలోక రాజ్యానికి చేరాలని ఈ శుభవార్తను మీకు తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి యేసే ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించిన వారు రక్షణ పొందుతారు కనుక యేసును నమ్మండి, రక్షణ పొందండి, పాప క్షమాపణ పొందండి, పరలోక రాజ్యానికి, స్వర్గానికి, మోక్షానికి వారసులు కండి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఈ ధర్మవరం గ్రామాన్ని దేవుడు రక్షణలోనికి నడిపించును గాక. ఆమేన్. ప్రభా మీ యొక్క పరిశుద్ధ పాదాలు పొందనాలు, స్థితులు స్తోత్రాలు ప్రభా. ఇదిగా నేను ఉదయ కాలం నుంచి మీకు ఆజ్ఞల భద్రతలు ఇచ్చి ప్రభా నాయన మరి అన్ని ప్రాంతాల్లో ప్రభు వార్త చేయడానికి మాకు ఇచ్చిన అవకాశం కొరకు మరొకసారి మీ పాదాలకు వందనాలు తెలుస్తున్నాను. ఇదిగో నాయన ప్రభా ధర్మవారం తండ్రి నాయన రక్షించండి ప్రభా. మీరు అక్కడ బహు సమీపంగా ఉంది తండ్రి. అందరూ అంతటా మారు మనసు పొందాలి ప్రభా. నైనా తండ్రి నేను ఈ ప్రాంతాలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంతవరకు ప్రభా నేనైనా మరి ప్రభా నైనా మరి మాకు అన్ని వసంతగానో ప్రభా నైనా ప్రయాసపడిన నాయన భాషని అదే నాయన వారందరూ జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన మీ కృపల భద్రపరచండి ప్రతి ఒక్కరిని ప్రభా. నాయన ఇందులో పాల్గొన్న వాళ్ళని వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇక్కడ ఉన్న ప్రజలందరినీ మీరు మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాను ప్రభా. నాయన నీకే వందనాలు. రాకపోకల్లో నాయన మరి ఎంతగానో తోడుగా ఉన్నారు ప్రభా. ఇంకనూ ప్రభా అందరూ అంతటా మారు మనసు పొందాలి ప్రభా. నాయన నీకే స్థితిని చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తున్నాను. ఏసు పరిస్థితి రావాలని మిక్కులను ఇంత వేడుకుంటున్నాను తండ్రి. విడిచిపెట్టు పాపాన్ని తొలగించే జమలన్నీ అనుగుణము సత్యాన్ని విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని తాకముందు సర్వం కోల్పోకముందు అందత్వం కమ్మకముందు విద్యత దిగిరాకముందు అందత్వం కమ్మకముందు విద్యత దిగిరాకముందు ఆయన సర్వలోక పాప పరిహారార్థం చేసిన త్యాగముల గురించి మీతో పంచుకుంటూ ఉన్నాను. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ఒక భావన కలిగి ఉన్నాడు. అదేంటంటే ఏదో ఒక రూపం చేత తన జీవితంలో పాప కళంకము మచ్చ అనేటువంటిది ఉన్నది. దానిని తొలగించుకోవడానికి కాగా దేవాది దేవుడే మానవుని ఆ పాపముల నుండి విడిపించడం కొరకు తన ఒక్కగానొక కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పంపించినాడు. ఎందుకనగా మనలందరినీ కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ అపారమైనది. ఆ ప్రేమ వెలకట్టజాలైనటువంటిది. ఆ ప్రేమను బట్టి తన ఒక్కగానొక కుమారుడు మన యొక్క పాపమును తన శరీరమందు సహించి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా మన వీటిలో ఉన్నటువంటి మానవుని జీవములోనికి నడిపించడానికి మృత్యుంజయుడుగా మరణమును గెలిచి సజీవుడిగా ఆయన లేచి ఉన్నాడు. ఆ సజీవుడైన నడిపించేటువంటి క్రీస్తును, పాపము నుండి విమోచన అనుగ్రహించేటువంటి క్రీస్తును, ఆయన ప్రేమను ఈరోజు మీకు మేము పరిచయం చేస్తూ ఉన్నాం. ఇక్కడున్న మేమందరము కూడా ఆ క్రీస్తు యేసునందు గొప్ప రక్షణను పొందుకొని ఆయన యందు గల నెమ్మది సమాధానముతో నిత్య జీవపు నిరీక్షణతో జీవిస్తూ ఉన్నాము. ఆ దేవుని నమ్ముట వలన పాప క్షమాపణ కలుగుతుంది, జీవితాలు మార్చబడతాయి, కుటుంబం చక్కబడుతుంది, బ్రతుకులు సరిచేయబడతాయి. మరి ముఖ్యంగా నిత్య జీవాన్ని మనము స్వతంత్రించగలగలం. అనగా పుణ్యపట్టణము, పరలోక పట్టణము, స్వర్గమని చెప్పబడుతున్నటువంటి ఆ దేవునితో కూడా సదాకాలం ఉండేటువంటి భాగ్యమును పొందుకుంటూ ఉన్నాం. కనుక ఈరోజు ఆ మహోన్నతమైనటువంటి కృపను అనుగ్రహిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారిని మీకు పరిచయం చేస్తున్నాం. ఇది చేయాల్సిందల్లా ఒకటే, నేను పాప వరకు ప్రభు యేసుక్రీస్తు వారు మరణించారని హృదయమును విశ్వసించి ఆయన నమ్మటం వలన నాకు పాప క్షమాపణ కలుగుతుంది అని ఆయన యొద్ద నీ పాపములను ఒప్పుకొని ప్రభును నీ హృదయమును విశ్వసించి అంగీకరించిన ఎడల ఆయన నిన్ను నిత్య జీవానికి వారసునిగా చేస్తూ ఉన్నాడు. అలాగే దేవుడు నీ ఎడల మా ఎడల మనందరి ఎడల అటు కృపను కనపరుస్తూ తన యొక్క రాజ్యములకు మనం వారసులుగా చేసుకొని
ఈ భూమి మీద మనం జీవిస్తున్నంత కాలము కూడా తన కృపను అనుగ్రహించి చేతి పనులను, ఉద్యోగాలను, వ్యాపారాలను, పాడి పంటల్లో ఇచ్చి తరతరములకు ఆయన దీవెన మన పైన కుమ్మరింపబడాలి అని మీతో ప్రతి సమయము ఈ మాటలు పంచుకుంటూ ప్రార్థించడానికి ఇష్టపడుతున్నా. అలాగే మీ కుటుంబాలు ఆశీర్వదింపబడాలని ఆశపడినట్లయితే మాతో కూడా ప్రార్థనలు ఏకీపించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి మీకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ప్రభాకర్ గారు మన ప్రార్థనలో నడిపిస్తారు. తండ్రి ప్రభాకర్ గారు. సర్వాధికారి అయిన దేవుడు తండ్రి, మీకు వందనాలు. సర్వశక్తిమంతుడు దేవుడు తండ్రి, నిన్న నేడు నిరంతరం కూడా ఏకరీతి ఉన్న దేవుడు తండ్రి, ఆదియు అంతమైన దేవుడు తండ్రి, అల్పయు ఓమేఘనైన దేవుడు తండ్రి. ప్రభా, నేనే ఉన్నవాడిని సెలవిచ్చావు తండ్రి, మీకు వందనాలు. ఆదిలో ఉన్నవాడును అంత్యం వరకు ఉండే దేవుడిని కూడా నేనే సెలవిచ్చాను దేవుడు తండ్రి, మీకు వందనాలు తెలుస్తున్నాను తండ్రి. ప్రభా, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని సెలవిచ్చిన విధానం వందనాలు తెలుస్తాను. మా కొరకు ప్రాణం పెట్టడానికి లోకమునకు వచ్చి ప్రభా దేవా 33.5 సంవత్సరాలు జీవించి మా కొరకు అద్భుతాలు, ఆశ్చర్యకారంలో చేసి ప్రభా ఈ లోకం మా మానవాల రక్షణ కొరకే మీ విలువైన రక్తాన్ని చిందించి ప్రభా ఆ రక్తము ద్వారా ఎవరైతే కడుక్కుంటారో, ఎవరైతే హృదయాలు శుద్ధి చేసుకుంటారో వారు పవిత్రంగా మారుతారు. దొంగతనము, మోసము, వ్యభిచారము ఇవన్నీ కూడా మీలోంచి తొలగిస్తారు. తర్వాత వ్యభిచారము ఇవన్నీ కూడా అలవాట్లని మీలోంచి తొలగిపోయి పరిశుద్ధత మీలో వస్తుంది. కాబట్టి నువ్వు మనిషిగా మారుతావని ప్రభా మీరు మా కొరకు విలువైన రక్తాన్ని చిందించి ఆ రక్తంలో కడుక్కోమని సెలవిచ్చావు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రంగా చేసేది ప్రభా నీ రక్తం. కాబట్టి నీ రక్తంలో మమ్మల్ని అందరూ కూడా శుద్ధి చేసావు తండ్రి. ప్రభా, ఈ ధర్మవరం ప్రజలు కూడా ప్రభా ఈ ప్రజలు కూడా ప్రభా మీ దగ్గరికి రాగలకు సహాయం చేయండి. ప్రభా, మీ దగ్గరికి వచ్చినవని అంత మాత్రం కోసమే ఎవరు పాపినని మీ దగ్గరికి వస్తారో ప్రభా వారిని క్షమించి దేవుల దేవ స్తోత్ర హృదయపూర్వకంగా నోటితో ఒప్పుకొని మీ పాపలను విడిచిపెడితే ప్రభావ మీకు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు తండ్రి, మీకు వందనాలు తెలుస్తాను. ఈ ప్రజలను దర్శించండి. ఈ ధర్మం రక్షణ మార్గం నడుచుటకు ప్రభావ నీ కృపను గ్రహించండి. మార్గం తెరవండి. ప్రతి హృదయకి సహాయం చేయండి. మీ దాసుకు ఇచ్చిన మాట ప్రతి మాట అయ్యా వ్యర్థంగా పోకుండా ప్రభావ ప్రతి హృదయంలో ఫలించేలాగా మీరు ఆశ్రయించండి. దీవించడానికి సహాయం చేయండి. ఇంతవరకు మీ సన్నిధి ప్రభావ బిడ్డలెంతో ప్రయాసపడి ప్రభావ అనేక గ్రామాల తిరుగుటకు మీరు ఎంతో కురిపించారు. ఎంతో దేవానైనా కష్టాలు, బాధలు ఉన్నప్పటికీ ప్రభావ శరీరం ఎంతో ఆయాసకరంగా ఉన్నప్పటికీ ప్రభావ బిడ్డలు ఎంతో ప్రభావ ప్రయాసతో తిరిగినటువంటి వారందరూ కూడా తిరుగుతున్న జ్ఞానం చేసుకొని జీవించండి, ఆశ్రయించండి. ప్రభావ మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావ. ఈ సువార్తను ప్రకటించడానికి వారు ఎంతో ప్రయాసపడిన కుటుంబాన్ని కూడా జ్ఞానం చేసుకుని ప్రభావ దీవించినైనా ఆశ్రయించమడుగుతున్నాను. ఆ బిడ్డలు చేస్తున్న ప్రయాస వ్యర్థం కాకుండా వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు కనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభావ జీవగల దేవా స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి. ప్రభావ పాస్టర్ గారు మరి కేకున్న పాస్టర్ గారు ప్రభావ మరి ఇంకా పెద్దలు, సంఘ పెద్దలు అందరూ కూడా, సంఘ సభ్యులు అందరూ కూడా, స్త్రీలైతేనే పురుషులేం, చిన్న బిడ్డలైతేనే ఎంపని బిడ్డలు ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క యాత్రలో పాల్గొనడానికి మీరు కృపించిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తాను. పరిశుద్ధాత్మ తండ్రి మీ ఆశీర్వచన దయచేయండి. ఎటువంటి శరీర బళ్ళకు లేకుండా సహాయం దయచేయండి. ప్రభావ సుఖంగాను సౌఖ్యంగాను ఉండటకు నిద్రపోటకు సహాయం దయచేయండి తండ్రి, మీకు వందనాలు. ఈ నామాన్ని మహిమ తెచ్చుకుంటూ ఈ ధర్మవరం ప్రజలు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని అలాగే ఇక్కడ సేవ చేస్తున్న సేవకుని కూడా జీవించి ఆశ్రయించండి. ప్రభావ నూరంతలుగా, అరువులంతా, వెయ్యంతలుగాను ప్రభావ ఆశ్రయించారు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తాను. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వేలాది స్తుతులు, ఘనత, మహిమ ప్రభావ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆశీర్వాదం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన వందనాలు. నాయన ఈ దినమున నాయన నీ యొక్క గతస్థ అయా ప్రభా అక్కడ నుంచి మా మధ్యలోనికి అయా మా ప్రాంతాల్లో నాయన అయా సువార్తను ప్రకటించడానికి నీవు ఏర్పాటు చేసిన గదులను బట్టి మీకు వందనాలు. అయా సంఘాన్ని బట్టి మీకు వందనాలు. అయా నాయన కలుపులను బట్టి మీకు వందనాలు. సేవకులను బట్టి, విశ్వాసులను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నాయన ఏర్పాటు చేసిన కుటుంబాలను బట్టి కూడా వారి నాయన వారి ఆశ తీర్చినందుకు మీకు వందనాలు. వారి కుటుంబాన్ని తల్లిగారిని దీవించండి, ఆశీర్వదించండి. స్వార్థలో వాడబడిన ప్రతి బిడ్డని దీవించండి ప్రభా, ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభా, మీకు వందనాలు. ఇదో తిరిగి నాయన ప్రయాణం వేలుకుంటుండగా నీ సన్నిధిని కాపుదల, నీ భద్రత నీ యొక్క బిడ్డలకి నాయన వాహనానికి ఆ ప్రతి కుటుంబానికి అనుగ్రహించండి. ఈరోజు నాయన అడుగుపెట్టినటువంటి గ్రామాలు నాయన
అయా నా తండ్రి కొత్త వెల్లగాడ గ్రామాన్ని బట్టి మీకు వందనాలు, అయా ముసుడిపల్లిని బట్టి మీకు వందనాలు, వసాదిని బట్టి మీకు వందనాలు, అలాగే ధర్మవరం బట్టి మీకు వందనాలు, అలాగే నా తండ్రి నాయన చివరగా చేసినటువంటి వేమలాపల్లిని బట్టి మీకు స్తోత్రాలు. అయా గ్రామాల్లో నాయన రక్షణ లేని వారికి రక్షణ కలుగునుగా కానీ వేడుకుంటున్నాం. అపవాది చీకటి శక్తుల ప్రభావాన్ని యేసునామములో బంధిస్తున్నాము తండ్రి మీకు వందనాలు. అయా నీ చిత్తంలో నాయన అయా గ్రామాలకి నాయన క్షేమాభివృద్ధి దయచేయండి, అయా రక్షణ దయచేయండి, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి, దురాత్మలతో ఉన్నవారు చీకటి శక్తులతో ఉన్న వారికి విడుదల దయచేయమని అడుగుతున్నాం. నీ రక్తము అక్కడ ప్రోక్షింపబడిన గాక. అయా నీ సేవకులుగా అడుగుపెట్టిన బిడ్డలుగా విశ్వాసులుగా అడుగుపెట్టిన ఆ యొక్క గ్రామాల్లో మార్పు కలుగును గాక ప్రభా. అయా నీ నామానికి మహిమ పొందండి. ఇదిగో నాయనా అయా నీవే అయా క్షేమంగా నాయనా నీ బిడ్డలను దీవెనగా పంపించమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె తండ్రి కుమారుడ పరిశుద్ధాత్మ నామములో దేవుడు మనకందరికీ సువార్తలో వాడబడిన ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకి సేవకులకి దేవుడు తోడు నుండి ఆశీర్వాదంతో నింపినగాక నడిపించినగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్ ఆమేన్.